హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నేను ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసాను. అదేంటంటే ఎల్ఎన్టీ అనేది 2025 గ్రాడ్యుయేట్స్ని అయితే హైర్ చేసుకుంటుంది అనమాట. సో నేను ఈ వీడియోలో కంప్లీట్గా జాబ్ రోల్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ప్యాకేజ్ ఎంత ఉంటుంది, అండ్ ఈ జాబ్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ అనేది నేను కంప్లీట్గా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరైతే ఆ లింక్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుందన్నమాట. అంటే సూపర్ సెట్ నుంచి అప్లై చేస్తున్నాం మనం ఇప్పుడు. అండ్ నేను ఎలా అయితే క్యాప్జెమినీకి సూపర్ సెట్ నుంచి అప్లై చేశానో సేమ్ ఇది కూడా అలానే అనమాట. సో ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫ్రాడ్ అయితే కాదు. అండ్ దెన్ మనం ఈ రోల్కి వచ్చేసరికి జీఈటీ అనమాట జాబ్ రోల్ అయితే, అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనమాట. ప్యాకేజ్ వచ్చేసరికి 4 LPA, 4,100,000 per annum. అండ్ దెన్ ఎలిజిబిలిటీకి వచ్చేసరికి బ్రాంచెస్ వచ్చి ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, రైల్వే సిగ్నలింగ్ ఇంజనీర్, ఏరోనాటికల్ అండ్ బయోమెడికల్. సో ఈ అన్ని బ్రాంచెస్ అయితే మనకు ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట ఈ రోల్కి అప్లై చేయడానికి. అండ్ దెన్ CGPA ఎంత ఉండాలి అంటే మినిమం 6.5 CGPA అనమాట. సో అండ్ ఫైనల్ ఇయర్లో ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. మనం ఈ జాబ్కి అప్లై చేసే టైంకి మనకు అన్ని అరియర్స్ అనేటివి క్లియర్ అయిపోయి ఉండాలన్నమాట. ఇది మనకు బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ దెన్ సో ఇక్కడ ప్రతి ఒక్క జాబ్కి మనం అప్లై చేసే ముందు బాండ్ అయితే చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు 2 years 9 months పీరియడ్ అయితే బాండ్ అయితే ఉంది. అండ్ అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ట్రైనింగ్లో మనకు స్టైఫండ్ ఇస్తారా లేదా. సో పక్కా మనకు స్టైఫండ్ అయితే ఇస్తారు. అది పర్ మంత్ 25,000 అయితే ఉంటుందన్నమాట. సో ట్రైనింగ్ వచ్చి ఫస్ట్ 3 months ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా 15 months ట్రైనింగ్ కింద తీసుకుంటున్నారు వీళ్ళు. ఫస్ట్ 3 months వచ్చిందనా లైక్ స్టైఫండ్ ఇస్తారు, బట్ అది కీ స్కిల్స్ అనమాట. మనకు అక్కడ ఎక్కువ ఎవాల్యుయేట్ చేస్తారు మనల్ని. సో ఫస్ట్ 3 months మనకు 25,000 స్టైఫండ్ ఇస్తారు, బట్ స్టిల్ అదొక ట్రైనింగ్ పీరియడ్ లాగే కన్సిడర్ చేస్తారనమాట. మన ఫుల్ టైం కాదు, బట్ జాబ్ అయితే ఫుల్ టైం. ఆఫ్టర్ 3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాతే మీరు దానికి ఎలిజిబుల్ అయినట్టు అనమాట. సో 3 months ట్రైనింగ్ ఉంటుంది. అండ్ దీంట్లోకి సెలెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ టీఆర్ రౌండ్ ఉంటుంది మన రెజ్యూమ్ సెలెక్ట్ అయిన తర్వాత. అండ్ దెన్ ఫాలోడ్ మనం టీఆర్లో క్వాలిఫై అయితే HR రౌండ్ ఉంటుంది అనమాట. సో ఇది మినిమం క్రైటీరియా మనం తెలుసుకోవాల్సింది. సో HR క్లియర్ అయితే మనకు LOI అయితే ఇస్తారనమాట. లెటర్ ఆఫ్ ఇంటెంట్లో మనకి మళ్ళీ డీటెయిల్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ 3 months ట్రైనింగ్ తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ 15లో 3 పోతే 12 months, మళ్ళీ 1 year ట్రైనింగ్ పీరియడ్ కాదు, మనకు ఒక జాబ్ రోల్ అనేది ఇస్తారు. అదేంటంటే అసోసియేట్ ఇంజనీర్ ట్రైనీ అనమాట. సో మనకు ఈ జాబ్ రోల్తో అయితే మనము నెక్స్ట్ 1 year అయితే వర్క్ చేస్తాము. సో అక్కడికి బాండ్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు వర్క్ దే మీరు వర్క్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు రిజైన్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్స్ అనేవి ఎక్కడా లేవు. సో ట్రై చేయండి, వస్తే బెనిఫిటే కదా. ఇప్పుడు నాకు కూడా నేను 3 months అయితే ట్రైనింగ్లో ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఇంకా జాబ్ లేని వాళ్ళు ఉన్నారు, ఇలా ట్రైనింగ్గా మా వల్ల కాదు, అది మేము క్లియర్ చేయలేము అనేసి. సో వచ్చిన ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. సో ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. July 31st లాస్ట్ డేట్ అనమాట. సో ఇలా ఈ డీటెయిల్స్ అన్ని చదివిన తర్వాత లాస్ట్లో మీకు అప్లై నవ్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేయండి. ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే మీ కాలేజ్ని తప్పుగా సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటారా, ఒక్కసారి దీంట్లో కానీ డీటెయిల్స్ రాంగ్గా ఫిల్ చేశారనుకోండి, అండ్ మీరు ఫర్దర్లో ఇంకా LNTకి ఫ్యూచర్లో ఎప్పుడు ఎలిజిబుల్ అవ్వకుండా వాళ్ళు మనల్ని బ్లాక్ చేస్తారనమాట. సో చూసి జాగ్రత్తగా డీటెయిల్స్ అని ఫిల్ చేయండి. HR ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. అండ్ ఫైనల్గా మీకు LOI అండ్ జాయినింగ్ లెటర్ కూడా వస్తుంది మీరు క్లియర్ చేస్తే. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ 2025 గ్రాడ్యుయేట్స్కి అయితే యూజ్ అవుతుంది అనుకుంటాను. అండ్ నేను ఏ జాబ్ పోస్టింగ్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్. బై.